నా ముందు ఇన్ని కాల్స్ పుస్తకాలు పెట్టిరు, కాల్స్ నిన్న కస్టడీలో పెట్టి ఈ నంబర్ ఎవరిది, ఈ నంబర్ ఎవరిది, ఈ నంబర్ ఎవరిది అని అంటే 10 TV ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ గారిది. ఎందుకు చేస్తారు అంటే డిబేట్కి పిలవడానికి చేస్తారు. ఇది ఎక్కడ విచిత్రం అని అన్న. సూర్యనారాయణరావు గారి నంబర్ ఉన్నది, అరే ఈయన సాక్షి కోఆర్డినేటర్ డిబేట్కి పిలుస్తాడు. ఆంధ్రజ్యోతి ఈయనెవరు, రవికుమార్ ఎవరు అని అంటే మా ఆంధ్రజ్యోతి మా కంటోన్మెంట్ యొక్క ఇన్ఛార్జు. అంటే నువ్వు వీళ్ళందరికి నువ్వు చేసే న్యూస్లు ఇవన్నీ ఫేక్ న్యూస్లు ఈ ఛానల్స్ పంపుతున్నావు, వాళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు, మేమెందుకు పంపిస్తాం అంటే మీడియా వాళ్ళతో మాట్లాడడం కూడా. అండ్ ఇంకో ప్రశ్న అడిగిన నేను, సార్ మీరు ఏమైనా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా, గింత డేటా ఎట్లొచ్చింది? నేను మాట్లాడే ప్రతి ఒక్క కాల్ నేను ఆఖరికి అంటే మా చుట్టాలను కూడా వాళ్ళని కూడా అడుగుతున్నారు, ఈయనెవరు వీళ్ళెవరు అనేది, లొకేషన్లు అడుగుతున్నారు, ఇక్కడికి ఎందుకు పోయినావు అక్కడికి ఎందుకు పోయినావు అని. అంటే మొన్న హరీష్ రావు గారు అడిగినప్పుడు నాకు పెట్టిన డేటాతోనే అర్థమైపోయింది ఫోన్ ట్యాపింగ్లు, ఫోన్ హ్యాకింగ్లు, వైఫై హ్యాకింగ్లు చేస్తున్నారు అని. నిన్న కస్టడీలో అడిగిన ప్రతి ప్రశ్నతో నాకు అర్థమవుతున్నది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్నది ఇది అని. ఇలా ఒకటే ప్రజాస్వామ్యం ఉండాలి, తెలంగాణ రాష్ట్ర మేలు కోసం, అది రైతుల అంశాలు కానివ్వండి. ఎందుకు ఎస్ఎస్సి పేపర్ లీక్, నకరికల్ ఎస్ఎస్సి పేపర్ లీక్ పత్రికల్లో వచ్చినాయి, దాన్ని ప్రశ్నించడానికి 3 కేసులు. హ్యాబిచువల్ అఫెండర్ నా నేను, పేపర్ లీక్ జరిగింది వాస్తవమే, పేపర్లలో వచ్చింది వాస్తవమే, ఆ పేపర్ ఆర్టికల్ని పోస్ట్ చేస్తే కేసు అంట. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో చెట్లు నరికేసింది వాస్తవం కాదా, సుప్రీంకోర్టే ముట్టికాయలు కొట్టింది వాస్తవం కాదా, దాన్ని అడిగినందుకు 4 కేసులు అంట. దానికి నేను హ్యాబిచువల్ అఫెండర్ అంట. ఒకవేళ మీరు దీన్నే హ్యాబిచువల్ అఫెన్స్ అని అనుకుంటే సరే, నేను ప్రశ్నిస్తూనే ఉంటా, మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా. రేవంత్ రెడ్డి గారు దీనికి ఏదో నేను భయపడిపోయినా అని అనుకుంటున్నారు కావచ్చు. బీఆర్ఎస్ వాళ్ళం ఇవ్వడం కూడా భయపడం. మేము కేసీఆర్ గారి శిష్యులం, ఉద్యమం నేర్పించారు వారు, ఈ రాష్ట్రంలో అందరికి ఉద్యమం నేర్పించారు, ఉద్యమం కొనసాగుతుంది.